అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి నీచమైనటువంటి ఉగ్రవాద పత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు, బూతుజ్యోతిలో ఈరోజు ఎటువంటి కథనాలు వచ్చినాయో ఒక్కసారి చూద్దాం. రాయలసీమపై, రాయలసీమ ప్రాంతంపై, రాయలసీమలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులపై, అలానే జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్న చంద్రబాబు నాయుడు గారు విషం చిమ్మారని చెప్పొచ్చు. అసలు విషయాన్ని మాట్లాడలేదు. ఏంటి అసలు విషయం అంటే, రేవంత్ రెడ్డి అనేటటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని, అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను ఆపించాను దగ్గరుండి అని చెప్పి స్వయంగా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో అసలు అంశాన్నే ప్రస్తావించాల. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదానికి కనీసం స్పందించాల. అంటే ఇతను ఒప్పుకున్నాడని దానికి అర్థం. ఇతను క్లియర్గా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాను అని చెప్పి క్లియర్గా ఆయన ఒప్పుకోవడంతో పాటు అది అసలు పనికిరానటువంటి పథకం, అది ఒక వేస్ట్ పథకం అన్న విధంగా మాట్లాడి అడ్డంగా మరొకసారి దొరికిపోయాడు. ఎందుకు ఆ మాట అంటా ఉన్నామంటే, నిజంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్లో మాట్లాడినట్టుగా మనం చూస్తే ఏమంటాడు ఆయన, రాయలసీమపై జగన్ది రాద్ధాంతం, ఆయన అక్రమాలపై దర్యాప్తుకు 30 ఏళ్ళు పడుతుంది, కేసులు పెట్టమని కోర్టులే చెప్తున్నాయి. అసలు రాయలసీమ ఎత్తిపోతలకు 2020 మే 5 జగన్ 3,825 కోట్లతో పాలనామోదం తెలిపారు. దానిపై తెలంగాణ నాయకుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళగా, ఎవరు తెలంగాణలో ఉన్న మీ పార్టీ నాయకుడు కేసు ఇప్పించాను వెళ్ళగా పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టును ముందు కొనసాగించవద్దంటూ ఆ నెల 20న స్టే ఇచ్చింది. కానీ ఏదైతే ఎన్జీటీకి నివేదించిన జగన్ ప్రాజెక్ట్ పనులు కొనసాగిస్తుండటంతో 2020 అక్టోబర్ 29న స్టాఫ్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాలంటే తొలిసారి 2,65,00,000 మేర అపరాధ రుసుము వేసింది. డిపిఆర్ పేరిట పనులు చేయడంపై 2024 మే 22న రెండోసారి 100 కోట్ల అపరాధ రుసుము విధించగా 25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని చంద్రబాబు వివరించారు. అంటే అనుమతులు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేశారు కాబట్టి ఫైన్ వేశారనేది నువ్వే చెప్పకనే చెప్పావు. అంటే నువ్వు అంతకుముందే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసావు. నీకు కనీసం ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన నీకు లేదు. నిన్న కూడా పచ్చి అబద్ధాలు చెప్తా మరోసారి ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు. ఏంటవంటే, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఇప్పుడు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి ఏదైతే తీసుకెళ్లేటటువంటి వాటర్ ఉందో అవంట ఒక 20 టీఎంసీలో అది పెద్ద వేస్ట్, దానివల్ల ఉపయోగం లేదని చెప్పి నిన్న పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం, తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే శ్రీశైలంలో 800 నుంచి 841 అడుగుల మధ్య రోజు 7 టీఎంసీల నీటిని తెలంగాణకు తీసుకెళ్తున్నారు వాళ్ళు. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు అయితే మనకి 881 అడుగులు ఎత్తులో ఉంటే వాటర్ స్టోరేజ్ అయితే మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి రోజుకు 44,000 క్యూసెక్లు మనం తీసుకెళ్ళగలుగుతాం. 881 అడుగులు దేవుడి అడుగు. అసలు 840 అడుగులు కూడా రాకముందే 800 నుంచి 841 అడుగుల మధ్య రోజుకి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 7 టీఎంసీలని తోడేస్తూ ఉంటే, ఇప్పుడు మనం 800 అడుగుల నుంచి రాయలసీమ ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 800 అడుగుల నుంచే ఏదైతే రాయలసీమకి తాగునీరు, సాగునీరు అందించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాయజ్ఞాన్ని స్టార్ట్ చేస్తే దాన్ని ఈరోజు నువ్వు సిగ్గు లేకుండా ఆపేసి మళ్ళీ ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు. దీనివల్ల ఉపయోగం లేదని చెప్పి నిన్నేమో నీ కొడుకు అంటాడు ఒక టీఎంసీ అంటే చాలా వాల్యూ అంటాడు. ఇద్దరు మాట్లాడుకోలేదా, అనుకోలేదా? మన విదేశాల్లో సిట్టింగ్ వేసినప్పుడు, అదే విదేశాల్లో మామూలుగా కూర్చొని మాట్లాడుకుంటారు కదా, సిట్టింగ్ అంటే మామూలు సిట్టింగ్. సో కూర్చొని మాట్లాడుకోలేదా? నువ్వేమో ఆఫ్టర్ ఆల్ 20 టీఎంసీలు అంటావు, ఇదేం పెద్ద వాటర్ కాదంటావు, రాయలసీమ ఎత్తిపోతల పరం వేస్ట్ అంటావు. నీ కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రి అయినటువంటి లోకేష్ ఏమో ఒక టీఎంసీ మధ్య రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, 10 టీఎంసీలు అంటే అసలు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి అంటాడు. అంటే మన ఇద్దరు విదేశాల్లో కూర్చొని ప్లాన్ చేసుకోలేదా సరిగ్గా? ప్లాన్ చేసుకోకుండా ఇలా దొరికిపోతూ ఉంటారు కదా, తండ్రేమో అలా, కొడుకేమో ఇలా. నువ్వు ఏది రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తి చేసావా? సిగ్గు లేదు పక్కన లేని నీ క్రెడిట్లోకి వేసుకోవడానికి? వయసు పెరిగింది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు
జలయజ్ఞాన్ని స్టార్ట్ చేస్తే ధనయజ్ఞం అని చెప్పి హేళన చేసావు. కానీ 83 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి 44 ప్రాజెక్టులను పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. నువ్వు హంద్రీనివా ఏదైతే 40 టీఎంసీలు ఉన్నటువంటి హంద్రీనివాని 5 టీఎంసీలకు చాలు, ఇది ఓన్లీ తాగునీటి ప్రాజెక్టుగానే ఉపయోగించుకున్నావు, సాగునీరుకి అవసరం లేదని చెప్పి ఏదైతే జీవోలు ఇచ్చావు నువ్వు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత లేదు అది 5 టీఎంసీలు కాదు 40 టీఎంసీలు అని చెప్పి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీసుకొని వెళ్ళారు. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు కానీ సంఘం కానీ గాలేరు నగర్ కానీ వెలిగొండ కానీ ఇవన్నీ జాతికి అంకితం చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులని దాదాపుగా 85% అవిగా పూర్తి చేస్తే ఈరోజు అది పరమ వేస్ట్ అంటావా చంద్రబాబు నాయుడు గారు? అసలు మీకంటే ఇంకెవరో వేస్ట్ ప్రభుత్వం, మీ తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే వేస్ట్ గాలి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారా? రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకుంటా ఉన్నావు. నీ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టావు. తెలంగాణ ముఖ్యమంత్రి అడిగిన దానికి సమాధానం చెప్తున్న చేతగాక రాయలసీమ మీద విషం కక్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కితే రేపొద్దున ఆ విషం బురద నీ మీద పడుతుంది అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోమని ఇట్లా చెప్తాడు. పోలవరం ఎంతో ప్రత్యేకం, ఈ ప్రాజెక్టు నదులన్నీ అనుసంధానం, 2020 కల్లా 27 కల్లా మార్చి కల్లా పోలవరం పూర్తి చేస్తాం, 2020 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నాం. 19 జూన్లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసింది, అందుకే 7 సంవత్సరాలు ఆలస్యమైంది. 1 సంవత్సరం అంటే నువ్వు దిగిపోయిన 1 సంవత్సరంలో పూర్తి అయ్యేదానికి ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరంన్నర ఎందుకు, ఇంక 3 సంవత్సరాలు ఎందుకు? అసలు పోలవరానికి సంబంధించి ఇప్పటికీ ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు. పోలవరం మొదటి దశ కంప్లీట్ అవ్వటానికి 30,000 కోట్లతో మీరు పాలనా ఆమోదం తీసుకొని వచ్చారు. కానీ పోలవరం అంచనా వ్యయం 55,000 కోట్లు అంతకుముందే. మరి సంవత్సరానికి ఇప్పుడు 2,000 3,000 కోట్లు వేస్తే పోలవరం ఎప్పుడు పూర్తి అయ్యిద్ది? కానీ 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తా అని చెప్పి మళ్ళీ ఇక్కడ అబద్ధాలు. అంటే పోలవరంని ఎత్తు తగ్గించేస్తూ ఉన్నారు. 41 మీటర్లకే పోలవరాన్ని పరిమితం చేసి పోలవరం ఇంక అయిపోయింది, ఇదిగో పోలవరం కంప్లీట్ అయిపోయిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకున్నాడు. 45 మీటర్లు 45.72 మీటర్ల ఎత్తు నుంచి పోలవరాన్ని 41 మీటర్లకు తగ్గిస్తూ ఉన్నాడు అనేది క్లియర్గా మరోసారి అర్థమవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని బహుళార్థ సాధక ప్రాజెక్టు వల్ల నార్మల్ బ్యారేజ్ లాగా తయారు చేసేటటువంటి పరిస్థితి తీసుకుని వచ్చాడు. మీరే కదా అప్పుడు దేవినేని ఉమా అసెంబ్లీలో రాసి పెట్టుకోండి 2017కి పూర్తి చేస్తాం, 18కి పూర్తి చేస్తాం అన్నారు. మళ్ళీ మేముంటే 20కి పూర్తి అయ్యేది, ఇప్పుడు 27 కల్లా మొదటి దశ అయ్యింది. తొలి దశ అయితే పోలవరం పూర్తి అయినట్టు కాదు. పోలవరానికి సంబంధించినటువంటి R&R ప్యాకేజ్ పూర్తిగా ఇచ్చి పోలవరాన్ని పూర్తి స్థాయి నీటిలో నిల్వ ఉంచితేనే పోలవరం పూర్తి అయినట్టు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మీరు ప్రజల్ని మభ్యపెట్టద్దు. ఇక్కడ అమరావతికి చట్టబద్ధత కల్పించండి. అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి వేగమైంది. ఏందో మీరు వెళ్ళి అడుక్కునే పరిస్థితి. మీరేం కేంద్రంలో మీరు లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదు, ఇప్పటికి 19 నెలలు దాటింది మీరు అధికారంలోకి వచ్చి ఇంకా చట్టబద్ధత కల్పించమని అడుక్కుంటా ఉన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో వాటా సమకూర్చాల్సి ఉంటుంది. అదే కదా ఇప్పుడు దీన్ని కూడా అటకెక్కిచ్చేశారు. గ్రామీణ ఉపాధి హామీ అలా ఎత్తుకుపోయింది. ఇప్పుడు మీరు ఎన్డీఏలో ఉండగా గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన మౌలిక వసతులు పునరుద్ధరించడానికి మూలధనం లీసిన దగ్గర నుంచి గత ప్రభుత్వం మీద ఏడవటమైన చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇంక వేరే ఏం లేదా? ఆడలేనమ్మ మధ్యలో ఓడిలాగా మీకు పరిపాలించడం చేత కాకపోతే ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి రాద్ధాంతం చేస్తూ ఇలానే కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఇలా చేతగాంతనాన్ని డైరెక్ట్గానే ఒప్పుకుంటున్నారనేది క్లియర్గా ఈ కూటమి ప్రభుత్వం కనపడతా ఉంది. నారా లోకేష్ గారు ప్రతిసారి అబద్ధాలాడి తండ్రిలాగా దొరికిపోతూ ఉంటాడు. విశాఖపట్నం వెళ్ళి అక్కడ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని ఎక్కడ విశాఖలో ఆయన కోర్టు పని మీద వెళ్ళి ఆ కోర్టు దగ్గర విలేకరులతో మాట్లాడుతూ చెబుతున్నాడు. అదేదో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదని చెప్పి కేంద్ర మంత్రి చేత అనౌన్స్ చేయించి ఆల్రెడీ 34 విభాగాలను ప్రైవేటు పరం ఎలా చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. పార్టులుగా విశాఖ ఉక్కుని ఎలా అమ్మకానికి పెడుతూ నోటిఫికేషన్ ఇచ్చారో అవి వెనక్కి తీసుకోవాలి కదా. లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వెళ్ళి ఆ ఉద్యోగుల సమక్షంలో చెప్పండి మొత్తం అవన్నీ వెనక్కి తీసుకుంటామని చెప్పి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. 34 విభాగాలను ఆల్రెడీ ప్రైవేటీకరించడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. అనేక మంది ఉద్యోగస్తులకి వీఆర్ఎస్కి సంబంధించి ఇచ్చేసి పంపించేసా ఉన్నారు. ఇది క్లియర్. రెండవది వచ్చేటప్పటికి ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకంటూ జగన్ ఎద్దేవా చేశారని చెప్పి మళ్ళీ తప్పుదోవ పట్టించేది. ఏం చెప్పారు జగన్ గారు? మీకు అవసరమైనంత వరకు కట్ చేసుకొని అంతవరకు మీరు ప్రజల్లో దుష్ప్రచారం చేయడం మీకు బాగా అలవాటు.
అంతకుముందు కూడా ఇంతే. అమరావతి రాజధాని అనేది మీరు డిసైడ్ చేయక ముందు హైదరాబాద్లో ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. 2014 సెప్టెంబర్ 4 ఆ రోజు హైదరాబాద్లో అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఆ రోజు మీరు డైరెక్ట్గా రాజధానికి సంబంధించి ప్రకటన చేశారు. ఏమని ప్రకటన చేశారు మీరు? డైరెక్ట్గా ఇదిగో రాజధాని విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టుపక్కల పెడతామని చెప్పి. అప్పుడు జగన్ గారు ఏమన్నారు? అయ్యా, మీరు రాజధానికి సంబంధించి చర్చ జరగకుండా ప్రకటన ఎలా చేస్తారు? ఇది డైరెక్ట్గా మీరు ప్రకటన చేసేసామంటున్నారు కాబట్టి 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర పెట్టండి అన్నాడు. కానీ మీరేం చేశారు? ఏదైతే ఇప్పుడు 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూములు తీసుకొని పచ్చటి భూముల్ని నాశనం చేసి లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఈరోజు నాశనం చేస్తూ ఉన్నారు. అదేమంటే జగన్ 30,000 ఎకరాలు తీసుకోమన్నాడు. 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి దగ్గర పెట్టమన్నాడు. ఆ ప్రభుత్వ భూమి కట్ చేశారు. సేమ్ ఇప్పుడు భోగాపురం కూడా అంతే. జగన్ గారు ఏమన్నారు? అయ్యా, ఎయిర్పోర్ట్కి 15,000 16,000 ఎకరాలు ఏంది? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? రైతులందరూ అక్కడ వ్యతిరేకిస్తుంటే రైతులకు పరిహారం కూడా మీరు తక్కువ ఇస్తూ ఉన్నారు. ఎందుకు మీరు రియల్ ఎస్టేట్కు వాడుకోవడానికి ఎంత భూమి అని చెప్పి జగన్ గారు 2,700 ఎకరాల్లో ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను జిఎంఆర్ ఆధ్వర్యంలో నియమిస్తే, మరి ఇప్పుడు నువ్వన్నా అయ్యా మీ నాన్న అనుకున్న 15,000 16,000 ఎకరాల్లో ఉందా జిఎంఆర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం? జగన్ గారు నేను తీసుకున్నటువంటి 2,700 ఎకరాల్లో ఉందా? జగన్ గారు నియమించిన 2,700 ఎకరాల్లో సమాధానం చెప్పు. ప్రధాని నీ క్రెడిట్లోకి వేసుకోవడం కాదు. అదో మీ తండ్రి కొడుకులకి ఇద్దరు క్రెడిట్ చోరీ కాళ్ళని మామూలుగా అనరు. మీకు అలవాటే బాగా క్రెడిట్ అన్ని చోరీ చేయటం. సో దీనికి కదా నువ్వు సమాధానం చెప్పాల్సింది. కొన్నింటిని వైకాపా పాలన వెనక్కి తీసుకున్నారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది జల వివాదం చేస్తున్నారు. విశాఖపట్నానికి 1,000 కోట్లు పెట్టుబడి వస్తున్నాయి, లక్షల కోట్లు కాదు మొన్నదా మీరు చెప్పింది అని చెప్పి నిన్న ఒక విషయంలో మాత్రం అడ్డంగా దొరికిపోయి బాగా ట్రోలర్స్కి అవుతా ఉన్నాడు. ఏంటంటే విశాఖపట్నంలో మీరు 99 పైసలకి భూములు ఎలా దోచిపెట్టేస్తున్నారని చెప్పి విలేకరులు అడిగితే ఏమంటాడు? 99 పైసలకి ఎకరం భూమి కాదు, సారీ 99 పైసలకి ఎకరం భూమి కాదు, ఎన్ని వందల ఎకరాలైనా ఇస్తాం, తప్పేంటి, నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఎవరైనా ఎంతైనా ఇస్తా అని చెప్పి అడుగుతారు అని చెబుతా ఉన్నాడు. ఏమయ్యా, సకల శాఖల విధ్వంస మాలోకం మంత్రి నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, ఫార్చ్యూన్ 500 కంపెనీలు అంటే ఏదైనా ఫార్చ్యూన్ వెహికల్లో వచ్చేసి మీకు లంచాలు ఇచ్చేస్తే అది ఫార్చ్యూన్ 500 కంపెనీ అయిపోద్దా? లేదంటే ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ తీసుకొని వచ్చి మళ్ళీ కొంత డబ్బులు మీకు లంచాలు ఇచ్చేస్తే అయిపోయిద్దా ఫార్చ్యూన్ 500 కంపెనీ? వర్షా అనేది ఫార్చ్యూన్ 500 కంపెనీ లేదంటే ఏం కంపెనీ? వర్షా అనేది ఫార్చ్యూన్ 500లో ఉందా? లేదంటే ఫార్చ్యూనర్ వేసుకొని వర్షాగాళ్ళు వచ్చేస్తే 99 పైసలకు భూములు ఇచ్చేస్తే అది ఫార్చ్యూన్ 500 కంపెనీ అయిద్దా? బెంగళూరుకు సంబంధించినటువంటి ఏఎన్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వీళ్ళు ఫార్చ్యూన్ 500 కంపెనీయా? లేదంటే 2 ఫార్చ్యూనర్లో వచ్చేసి మీకు సూట్ కేసులు ఇచ్చేస్తే 99 పైసలకి ఇచ్చారా భూముల్ని? ఏమన్నా మీ హెరిటేజ్ సొత్తా? మీ ఇష్టం ఉన్నట్టు 100 ఎకరాలు ఎన్ని ఎకరాలు అని చెప్పి మేము కేటాయిస్తామని చెప్పి చెప్పడానికి? 2 నెలల క్రితం రిజిస్టర్ అయిన కంపెనీ వర్షా అనేటటువంటి ఒక ఉల్ఫా కంపెనీకి అది ఫార్చ్యూన్ 500 కంపెనీ అని ఇచ్చారా? బెంగళూరు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఏ విధంగా ఇచ్చారు? ఆయన చెబుతాడు ఇన్ఫోసిస్ అంట టీసీఎస్ ఇది ఉన్నప్పుడే వచ్చినాయి అంట. అందుకనే కదా మమ్మల్ని క్రెడిట్ చోరీగాళ్ళు అనేది. ఇన్ఫోసిస్ టీసీఎస్ మీ హయాంలో వచ్చినాయా? కనీసం సిగ్గుండాలు చెప్పుకోవడానికి నీకు కానీ మీ బాబు చంద్రబాబు నాయుడు గారికి కానీ. ఈ ఇద్దరు అబ్బా కొడుకులకి క్రెడిట్ చోరీ చేయటం తప్ప ఇంకా వేరే పని ఏం లేదు. అంతకుముందు కూడా అంతే. ఇప్పుడు ఎట్లా ఫార్చ్యూన్ వెహికల్స్లో వస్తేనో లేదంటే ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ తెస్తేనో అది ఫార్చ్యూన్ 500లో ఉందని ఎట్లా చెప్తున్నారు వీళ్ళు? వర్షాగాల్ని బెంగళూరులో ఏఎన్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ని. ఇప్పుడు కూడా అంతే. అంతకుముందు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొడితే నోబెల్ ప్రైజ్ ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేశారు. ఏంద్రబాబు నోబెల్ ప్రైజ్ మీరు ఎట్టిస్తారంటే బెల్లి మీద నో అని రాసి ఇచ్చేస్తాం, అదే నోబెల్ ప్రైజ్ అన్నారు. ఇట్టా ఉంటే మీ మాలోక వేషాలన్నీ. ఇప్పటికైనా సరిగ్గా మాట్లాడుతూ నేర్చుకోండి. మీ నాన్న ఒకటి మాట్లాడతాడు, నువ్వు ఒకటి మాట్లాడతావు, నీ ఇష్టం ఉన్నట్టు ఏదో ఇక్కడ భూములు ఇచ్చేస్తానంటావు. మీ నాన్న సంపాదించినటువంటి ఇదే తీసుకెళ్ళి ఇవ్వడానికి ఎకరం 99 పైసలకి ఎకరం కాబట్టి 100 ఎకరాలు ఇస్తా, నా ఇష్టం. నీ ఇష్టం అయితే నీ హెరిటేజ్లో షేర్లు ఇచ్చుకో వెళ్ళి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎవడో ఉల్ఫాగాలకు బఫూన్గాలకు 99 భూములు ఇస్తానంటే ఎవడో కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయడు. వాడు ఫార్చ్యూనర్ వెహికల్ వచ్చాడు అనుకోండి, వాడు ఫార్చ్యూన్ 500లో ఉన్నట్ట. నన్ను నీకు ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ నీ హెరిటేజ్కి సప్లై చేశాడు అనుకోండి, వాడు ఫార్చ్యూన్ 500 దాంట్లో ఉన్నట్టేనా?
ఏం మాట్లాడుతున్నారు, కనీసం అవగాహన ఉండాలి. ఈయన అంటారో వీళ్ళు రాస్తారో ఇదేందో కానీ క్లారిటీ ఉండదు. కానీ ఈయన ఎవరు, ఏదైతే అభిజిత్ చంద్రకాంత్ అంట ఎన్ఎంసి చైర్మన్, ఈయన చెప్పాడంట ఏమని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నడిచే ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ అభిజిత్ చంద్రకాంత్ సేథ్ పేర్కొన్నారు. పీపీపీతో నష్టం ఉండదని చెప్పి ఆయన చెప్పారు. సో పేదల వైద్య సేవలు ప్రభుత్వ కోటా సీట్లపై ప్రభావం ఉండదని ఆయన చెప్పారంట. సో అందుకని పీపీపీకి ఇచ్చేయాలని చెప్పి వీళ్ళు చెబుతున్నారు. ఏం చెబుతారు ఆయన, పీపీపీ విధానంలో ఇప్పటి వరకు కేవలం లాభాపేక్ష లేని సెక్షన్ 8 కంపెనీలకే వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతించగా ఇకపై అన్ని కార్పొరేట్ సంస్థలు పాల్గొనే అవకాశం కల్పించారు. మరి ఈయన చెప్పిందే నిజమైతే మరి అన్ని కార్పొరేట్ సంస్థలని దాంట్లో అవకాశం కల్పిస్తే వాళ్ళు పేదలకి ఉచితంగా ఎందుకు వైద్యం అందిస్తారు? అసలు ఈయన అన్నాడా వీళ్ళు రాస్తారా? ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిశాడు, ఆయన ఏదో చెప్పాడు అన్నట్టుగా ఆ 2 పేపర్లో వచ్చేసినాయి వార్తలు అంతే. మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు ఎన్ఎంసి చైర్మన్గా, అంటే జాతీయ వైద్య కమిషన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్న అభిజిత్ చంద్రకాంత్ గారు నిజంగా ఆ మాట అంటే, మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో కట్టేటటువంటి మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణకి ఇచ్చేయమని ఆయన ఎక్కడ దాంట్లో మెన్షన్ చేయలేదు కదా. ఆల్రెడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నాయి పీపీపీకి ఏమని చెప్పలే ఎక్కడ. ఎవరైనా ప్రైవేటు వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీలు కట్టుకుంటామంటే మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రైవేటు వాళ్ళతో మీరు అప్పుడు భాగస్వామ్యం అవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పారు తప్ప ప్రభుత్వంలో ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవ్వమని చెప్పలా. చాలా తేడా ఉంది. 100 రూపాయలకి పప్పు బెల్లలాగా మెడికల్ కాలేజీలు అమ్మమని చెప్పలా. అది రాయి మిస్టర్ ఈనాడు కిరణ్ అండ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. పీపీపీ విధానం సరైనదైతే ముఖ్యమంత్రి పదవి, మంత్రుల పదవులు కూడా పీపీపీకి ఇచ్చేయండి. మీ చేతకంతనాన్ని ఎటు మీ చేత కాదు కదా. ప్రభుత్వం సరిగ్గా నడపలేదు అని అంటే ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు? అమరావతిని మరి పీపీపీకి ఎందుకు ఇవ్వటం లేదు? లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేస్తున్నారు? పీపీపీ సరైన విధానం, సంపద సృష్టించే విధానం, గొప్ప విధానం అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా మీరు ఏ విధంగా దాన్ని సమర్థిస్తూ వార్తలు రాస్తున్నారనేది ఇక మీరు దిగజారన్న ప్రతిసారి దిగజారుతూ ఇలా రాస్తూ ఉంటారు గట్ట. అవన్నీ మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా ఎవరూ కూడా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇమ్మని చెప్పట్లేదు. ఏ రాష్ట్రంలో కూడా సగం కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఏదైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఇమ్మని ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయట్లా. కొత్తగా ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది ప్రభుత్వం. కానీ వీళ్ళు ఎలా తప్పుదో పట్టిస్తున్నారో ఒకసారి చూడండి. అమరావతి రైతులు నిన్న వడ్డమాను గ్రామంలో ఎదురు తిరిగారు, మేము భూములు ఇవ్వమని చెప్పి. ఎందుకంటే మీరు 3 సంవత్సరాల్లో మాకు డెవలప్ చేసి ఫ్లాట్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వండి, సరే అవసరమైతే ఇంకో సంవత్సరం తీసుకోండి, ఒకవేళ ఇవ్వకపోతే మాకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారని చెప్పి రైతులు నన్ను ఎదురు తిరిగితే దాన్ని కవర్ చేసుకోవడానికి ఈరోజు 2వ దశ భూ సమీకరణ రైతులకి 1.5 లక్ష రుణమాఫీ అని ఎండింగ్ పెట్టారు. పెట్టి కౌలు పెంపునకు సీఎం సూత్రప్రాయంగా అంగీకారం. అంటే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ మళ్ళీ 2వ దశ ల్యాండ్ పూలింగ్ చేస్తూ వాళ్ళకి కౌలు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం, రుణమాఫీ 1.5 లక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంటే రైతులు అక్కడ భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి హామీలను పెంచుకుంటూ వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంతకుముందు రుణమాఫీ చేస్తామని చెప్పారు, అప్పుడు అతిగతి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో 10,000 20,000 డబ్బులు చేశారు, అందరితో పాటు అది కూడా అయింది తప్ప మామ. సో అది పూర్తిగా ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి, వాళ్ళకన్నా చేస్తామని హామీ. ఇప్పుడు మరి 11 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన వాళ్ళకి కూడా 1.5 లక్ష రుణమాఫీ అప్పుడు చేయలేదు కదా మీరు. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగితే మరి మాకు కూడా చేయాలి కదా వీళ్ళతో పాటు అని. అసలు ఎందుకు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు? 54,000 ఎకరాలు ల్యాండ్ ఆల్రెడీ తీసుకున్నారు. తీసుకున్న నిర్ణయమే తప్పుడు నిర్ణయం. దాంట్లో 8,000 ఎకరాలు మిగులుతుందని చెప్పారు. ఇప్పుడు ఏమైంది 8,000 ఎకరాలు? ఇప్పుడు 2వ దశ భూసేకరణ ఉంటుంది, 3వ దశ భూసేకరణ ఉంటుంది, 4వ దశ ఉంటుంది. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అధికారంలో ఉంటే అన్ని సంవత్సరాలు ఈ భూసేకరణలు చేస్తూనే ఉంటాడు. సో అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ చేశాడు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ చేశాడు. ఇప్పుడు ఇది నెల్లూరు తడ దాటిపోయిద్దాం భూసేకరణ. పక్క రాష్ట్రంలో కూడా చేస్తారా ఇది అయిపోయి. ఈ మీ భూదాహానికి అంతు పొద్దు లేదు. ఈయన తింటారా? ఎత్తుకెళ్ళేటప్పుడు ఏమన్నా భూములను ఏమన్నా తింటున్నారా? ఎంత కావాలి భూములు? అమరావతి పేరుతో అవినీతి జరుగుతూ ఉంది. అమరావతి పేరుతో ఒక విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు 3 పంటలు పండేటటువంటి భూములను చేస్తూ ఉన్నాడు.
వాళ్ళు భూములు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి ఏ హామీలన్నీ ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళని మభ్య పెడతా ఉన్నాడు అనేది క్లియర్గా కనపడతా ఉంది. 3 లక్షల కోట్లు అప్పులు చేస్తే ఎక్కడ వార్త రాయరు. మొన్న అమరావతిలో రామారావు అనే రైతు చనిపోతే అసలు దానికి సంబంధించి ఈ ఒక లైన్ వార్త కూడా రాయలే ఈనాడులో మెయిన్ పేపర్లో. కానీ పొటేలు బలిచ్చిన వైకాపా కార్యకర్తలతో జగన్ భేటీ. గత నెలలో తన పుట్టినరోజు సందర్భంగా గోపాలపురం నియోజకవర్గం తూర్పు చోడవరంలో ఫ్లెక్సీ వద్ద పొటేలు బలిచ్చిన వైకాపా కార్యకర్తలతో ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ బుధవారం భేటీ అయ్యారు. పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారో, అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపి తీసుకెళ్లిన తీరును వారు జగన్కు వివరించారు. శ్రేణులు ఎవరూ భయపడవద్దు, కేసులపై పార్టీ న్యాయ విభాగం అవసరమైన సహాయం అందిస్తుంది. ప్రభుత్వ దన్నుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వ్యవస్థలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరు దారుణంగా ఉందని జగన్ వారితో చెప్పారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రకటన చేసింది. ఈ కార్యకర్తలను గోపాలపురం వైకాపా ఇన్ఛార్జ్ మాజీ హోంమంత్రి తానేటి వంతు తీసుకొచ్చారు. అవును, వాళ్ళేమి మీలాగా నడి రోడ్డు మీద మనుషుల్ని బలివ్వటల్లా. నడి రోడ్డు మీద రషీద్ని బలి తీసుకున్నది ఈ కూటమి ప్రభుత్వం. సుబ్బారాయుడిని పోలీసుల సమక్షంలోనే నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బారాయుడిని బలి తీసుకున్నారు. నడి రోడ్డు మీద పట్ట పగలు నరికి చంపుతా ఉన్నారు మీరు. వాళ్ళు బలిచ్చింది పొట్టేల్ని, మనుషులు కాదుగా. కానీ మీరు ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేశారో ప్రతి దానికి లెక్క ఉంది. ఆ లెక్కలు సరిచేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎవడైతే వేధించాడో ఆ పోలీస్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. మా దగ్గర పుస్తకాల్లో రాస్తేనే చినిగిపోయేది ఉండదు. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయితే ఖచ్చితంగా బ్లైండ్గా వెళ్తారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. రేపు పొద్దున అది మీకు ఏ విధంగా పనిష్మెంట్ అవుతుందనేది మీరు గుర్తించకపోండి. రేపొద్దున అనుభవిద్దురు. కానీ చెబుతా ఉన్న పోలీసులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. ఈ రెడ్ బుక్ అమలు చేయట్లేదు కొంతమంది పోలీసులు. ఎవరైతే కొంతమంది అమలు చేస్తున్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వదిలేటటువంటి ప్రసక్తి లేదనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం.